ఇగో గీ బుడ్డోడు ఉన్నాడు చూడు, కేసు పెట్టేదందుకే పోలీస్ టౌన్కి వచ్చిండు. అరే అవ్వంటే ఎందుకంటారా, ఈయన కొనుక్కున్న గాలి మోటారు ఎగురుతలేదట. దుఃఖన పైనే నాకు డొక్కు గాలి మోటార్ అంటగట్టిండు, మోసం చేసిండు, షీటింగ్ చేసిండు, కేసు పెట్టుడే కావాలని ఫిర్యాదు ఇచ్చేందుకు పోలీస్ టౌన్కి వచ్చిండు. అంతేనా పిల్లగా? సార్ నా 3 కలర్లు చేంజ్ చేసిండు సార్, ఇంకొకసారి రాకన్నారు సార్. ఏం కంప్లీట్ ఇస్తావు? ఎవరి మీద కంప్లీట్ ఇస్తావు? షాపు మీద కంప్లీట్ చేసినాను. అయితే పిల్లగాని వయసు 10 ఏండ్లు. సంగారెడ్డి జిల్లా కంకిలో ఉన్న అమ్మమ్మ ఊరికి వచ్చిండు. ఆ ఊళ్ళే జాతర నడుతుంటే జాతరరా బొమ్మ గాలి మోటారు కొనడోళ్ళ, అది కూడా 300 పెట్టిండట. దుఃఖన పైన షేకింగ్ చేస్తే మంచిగానే నడిచింది. ఇంటికి పోయి చూసే వరకు అది ఈగే గుర్తలేదు, ఆగే గుర్తలేదు. పాపం పిల్లగాడు ఎంత ఫీల్ అయిపోయిండో. గాలి మోటార్తో ఆడుకుందామంటే అదేమో మస్తు సాతాయించింది. మళ్ళా దుఃఖన పైన కాడికి పోయి బాధ చెప్పుకుంటే ఆయనే అది తీసుకొని ఇంటికి వచ్చిండు. అది కూడా ఇంటికి పోయినాక గట్లనే పాడుపడ్డదట. మళ్ళా పోయిండు, అదొచ్చి ఇంకోటి పట్టుకొచ్చిండు. మళ్ళా గదే కథ. మళ్ళా మళ్ళకు పోయిండు దుఃఖనం కాడికి. ఈ తాప దుఃఖన పైనకు బీపీ లేచింది. ఎన్ని మాటల మార్చి ఇయ్యాలనా, ఇక నీకు ఇచ్చు లేదు ఏం లేదు, ఖరాబ్ అయిన దాంతోనే ఆడుకోపో, ఎవరితో చెప్పుకోపో అని గదమాయించిండట. కథం. ఇక ఈ పిల్లగాడు మస్తు అట్టయిపోయిండు. డైరెక్ట్ పోలీస్ టౌన్కి గాలి మోటార్ను పట్టుకుపోయి గిట సంగతి ఖరాబైన బొమ్మలు ఇచ్చిండు, కేసు పెట్టాలని చెప్పుకొచ్చిండు.